This show sponsored by Gautam Neuro Care, Neuro and Multi Specialty Hospitals. ఇప్పుడు ఒక మాస్టర్ గా చేసావు, జడ్జ్ అయ్యావు, ఎప్పుడైనా హీరో అవుతాను అనుకున్నావా? నాకు నిజంగా ఎప్పుడు లైఫ్ లో ఒక మూవీకి ఇలా హీరో అని అనుకోలేదు డార్లింగ్. ఓకే, ఇది ఒక 3 years బ్యాక్ పడుకుంటే మంజు ఉన్నాడు కదా, మనడు అప్పుడు షో చేస్తున్నాడు. రాజ్ తరుణ్ గారు హీరో ఆ మూవీకి. అది ఆడియో లాంచ్ జరుగుతుంది ఆ రోజు. ఓకే, మంజు ఈవెంట్ లో కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది, ఇంట్లో పడుకున్నా. మంజు ఫోన్ చేసి కాస్ట్యూమ్ మర్చిపోయినా తీసుకొని రా అన్నాడు. సరే తెస్తామని అనేసి కాస్ట్యూమ్ వేసుకొని కార్ బయట పార్క్ చేసి జస్ట్ అలా లోపలికి వెళ్ళండి కవర్లు పట్టుకొని. ఎవరో కొంతమంది చూసారు, చూసి అక్కడ నుంచి అరిసే స్టార్ట్ చేశారు. కాలేజ్ మొత్తం నా పేరు అరిసే స్టార్ట్ చేశారు. రాజ్ గారు అక్కడ దూరం నుంచి నన్ను చూశారు. దిల్రాజ్ గారు నన్ను పిలిచారు. తిడతారా మనం దగ్గరికి వెళ్ళి, సార్ అంటే ఎవరు నువ్వు అన్నాడు. అలాగే సార్ నేను ఇలా కొరియోగ్రాఫర్ సార్ అంటే సాంగ్స్ చేశా అంటే చేశాను సార్ అని అన్నా. అవునా ఆలోచించారు. దాని తర్వాత స్టేజ్ పైకి పిలిచారు నన్ను. స్టేజ్ పైకి వెళ్ళా, సాంగ్ ప్లే చేశారు. నేను ఆన్ స్పాట్ లో చేస్తా కదా, చేశాను. క్రౌడ్ అంతా అరిసారు. ఆ రోజు అయిపోయింది డార్లింగ్. 1 week తర్వాత రాజ్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆఫీస్ పరిగెత్తుకుంటూ వెళ్ళా. యశ్వంత్ ఇలా మనం ఒక డాన్స్ మూవీ చేస్తున్నాం, లవ్ స్టోరీ, దాంట్లో హీరో డాన్స్ అనగా నాకు టక్కని డాన్స్ మూవీ అంటే ఒక 5 songs ఉంటాయి, ఏం లేదా ఒక 2-3 songs మనం కొరియోగ్రఫీ చేయాలి అని. సూపర్ సార్, సంపేద్దాం సార్. ఎవరు సార్ హీరో అన్న? నువ్వే అన్న. అనగానే ఒకసారి అలా స్టక్ అయిపోయాడు. ఏంటి చేస్తావా అంటే సరే సార్ అన్న. అనగానే ఒక నిమిషం డైరెక్ట్ పిలిచాడు. ఒకసారి స్టోరీ విను తర్వాత మాట్లాడమాడు. అక్కడికి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నా. అంటే అప్పుడే కొరియోగ్రఫీ స్టార్ట్ అయింది, టక్కని సడన్ గా హీరో అయిపోతే. ఇంటికి వెళ్తే మా అమ్మతో మాట్లాడాను. అమ్మ నింది నిన్ను ఎందుకు చూసారో తెలియదు, ఎందుకు పిలిచారో తెలియదు, చేయమన్నారు. ఆ రిజల్ట్ ఏమొస్తుందో మనకి పక్కన పెట్టు, నీకు వచ్చిన ఆపర్చునిటీ చిన్నప్పటి నుంచి అలా చేసుకుంటూ వెళ్ళిపో, ఇది కూడా చేసేయాలంటే అలా స్టార్ట్ అయింది. అదొక మ్యాజిక్ అంతే. నువ్వు చేసింది నేను చూడాలనుకుంటున్నాను. సరే ఒక ట్రైలర్ రూపంలో చూద్దాం. ఎస్. ఓయ్ బాయ్ ఫ్రెండ్ మెటీరియల్, ఎప్పుడు ఇదే పనా? బోర్ కొట్టదా? ఎప్పుడు ఇంతే అందంగా ఉంటావు, నీకు బోర్ కొట్టదా? ఎన్నిసార్లు వస్తావు ఇలా? ఎన్నిసార్లైనా వస్తాను. ఎంత దూరమైనా వస్తావా? అడిగి చూడు. అబ్బో, అడిగినంత మాత్రాన సముద్రాలు దాటి ఆకాశం దాటి వచ్చేస్తావా? చెప్పు. కన్నమ్మా, అంత బడ్జెట్ లేదు. ఏ ట్రైనో బస్సో ఉన్న ఊరికైతే వచ్చేస్తా. అయ్యో, మరి ఇంత లో బడ్జెట్ ప్రేమ అంటే నెలకు 25,000 EMI కట్టాలి. కొంచెం లో బడ్జెట్ ప్రేమే, కానీ నా టైం మొత్తం నీకే. ప్రేమించుకుందామా? సూపర్ డార్లింగ్. విజువల్ గా చాలా బాగుంది, చాలా మంచి లైన్ డార్లింగ్ మూవీలో. అంటే ప్రతి ఒక్కరు లైక్ డ్రీమ్స్, లైఫ్ లో ఒక గోల్, ఒక రిలేషన్షిప్, ఒక ఫ్యామిలీ, అందరూ కనెక్ట్ అయ్యే ఒక స్టోరీ. డెఫినెట్ గా జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్.